హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియో టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, వీడియో ఎండ్ వరకు చూడాల్సిన టాపిక్. అండ్ నేను చాలా తక్కువ టాపిక్ షేర్ చేయమని చెప్పి అడుగుతాను. అలా షేర్ చేయాల్సిన వాటిల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టాపిక్. ఈ వీడియో చాప్టర్స్ కూడా ఇస్తాను. నేను ఓఎల్ఈడి గురించి ఎక్కడ మాట్లాడుతున్నా, పిఓఎల్ఈడి గురించి ఎక్కడ మాట్లాడుతున్నా, AMOLED గురించి ఎక్కడ మాట్లాడుతున్నానని. ఒకవేళ మీకు టెక్నాలజీ తెలుసుంటే చాప్టర్ వైజ్ స్కిప్ అయ్యినా వీడియో చూడండి, కానీ ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇవి సెర్చ్ చేసి వెతుక్కొని చూసే టాపిక్స్ కాదు కాబట్టి మీరు కొట్టే లైక్స్ వల్ల యూట్యూబ్ ఇంకో 10 మందికి రికమెండ్ చేసేది మీ లైక్స్ ఉంటే. జనరల్ గా మన మార్కెట్ లో ఏదైనా డిస్ప్లే ఉన్న ఎలక్ట్రానికల్ డివైస్, అది ఫోన్ కానీ, స్మార్ట్ వాచ్ కానీ, టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్స్ కానీ, మానిటర్స్ కానీ, మనకి డిస్ప్లే అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉండేది. వింటూ ఉంటాం కదా, ఓఎల్ఈడి, క్యూఎల్ఈడి, పిఓఎల్ఈడి, నియోఎల్ఈడి, క్యూడిఎల్ఈడి, ఇలాంటి టర్మ్స్ అన్ని మనం ఏదో ఒక టైంలో వినే ఉంటాం. వాటిల్లో మెయిన్ ఇంపార్టెంట్ అయిన ఓఎల్ఈడి, పిఓఎల్ఈడి, ఎంఓఎల్ఈడి, వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ మూడింటిలో టాప్ నాచ్ అనేవి ఓఎల్ఈడి డిస్ప్లేస్. ఇప్పటికీ ఐఫోన్స్ లో మీకు ఓఎల్ఈడి డిస్ప్లేస్ మాత్రమే కనబడుతూ ఉంటాయి. ఫస్ట్ నేను ఓఎల్ఈడి డిస్ప్లేస్ గురించి డిస్కస్ చేస్తా. ఐఫోన్స్ లో ఏదో యూస్ చేశారని కాదు, ఫండమెంటల్ టెక్నాలజీ ఏదైతే ఓఎల్ఈడి డిస్ప్లేస్ లో ఉంటుందో సేమ్ మీకు పిఓఎల్ఈడి లో, సూపర్ AMOLED ఆర్ AMOLED లో కూడా ఉంటుంది. డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు ఈ ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి గ్లాస్ మీద ప్లేస్ చేస్తే AMOLED డిస్ప్లేస్, ప్లాస్టిక్ సబ్స్ట్రేట్ మీద ప్లేస్ చేస్తే పిఓఎల్ఈడి డిస్ప్లేస్ అని మారుతుంటాయి. ఫండమెంటల్ టెక్నాలజీ మాత్రం సేమ్ ఓఎల్ఈడి లో ఏదైతే ఉంటుందో పిఓఎల్ఈడి, AMOLED లో కూడా సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు కొంచెం లెంత్ అయినా కానీ ఓఎల్ఈడి డిస్ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈజీగా పిఓఎల్ఈడి, AMOLED గురించి 1 minute లో లేపవతలు పడేసేయచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ డిస్ప్లేస్ అన్ని కూడా లైట్ ఎమిటింగ్ డయోడ్ అనే బేసిక్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతూ ఉంటాయి. ఓఎల్ఈడి డిస్ప్లేస్ అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్, దాని ఫుల్ ఫామ్. అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు ఈ AMOLED అండ్ పిఓఎల్ఈడి ఈ రెండు కూడా ఓఎల్ఈడి డిస్ప్లేస్ లో ఒక టైప్ ఆఫ్ డిస్ప్లేస్ విత్ డిఫరెంట్ టెక్నాలజీస్. ఓఎల్ఈడి డిస్ప్లేస్ కి పెట్టింది పేరు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. హై ఎండ్ టీవీస్ చూసుకోండి, హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్ చూసుకోండి, హై ఎండ్ మానిటర్స్ చూసుకోండి, వేటిలో అయినా కానీ మాక్సిమం రా అవుట్పుట్ మీరు చూడాలన్నా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా హై కాంట్రాస్ట్ లెవెల్స్ లో లాస్లెస్ పిక్చర్ క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఓఎల్ఈడి డిస్ప్లే ఇస్ ద ఓన్లీ ఆప్షన్. ఇదే ఓఎల్ఈడి డిస్ప్లే కి మళ్ళీ కాన్స్ కూడా ఉంటాయి. బర్నింగ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, బ్లాక్ షేప్స్ ఎక్కువ ఫామ్ అవుతుంటాయి, అండ్ ఈవెన్ బ్లాక్ డాట్స్ కూడా ఓఎల్ఈడి డిస్ప్లేస్ లో ఎక్కువ ఫామ్ అవుతుంటాయి. ఇలా ఎందుకు అండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న టెక్నాలజీ ఏంటనేది ఇప్పుడు మాట్లాడతా. ఈ ఓఎల్ఈడి లో అంటే ఈ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ లో మిలియన్స్ ఆఫ్ కార్బన్ బేస్డ్ డయోడ్స్ అనేవి కలిపి మిక్సర్ లా ఉంటాయి విత్ 3 మెయిన్ కీ కలర్స్, రెడ్, గ్రీన్, బ్లూ ఎమిటర్స్ తో. సో ఈ డిస్ప్లే మీద ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్, ఈచ్ అండ్ ఎవ్రీ డయోడ్ ఇండివిజువల్ గా కంట్రోల్ అవుతూ ఉంటాయి, అంటే ఇండివిజువల్ గా హ్యాండిల్ అవుతూ ఉంటాయి. సింపుల్ గా క్లియర్ గా చెప్తాను. డిస్ప్లేకి ఎప్పుడైతే పవర్ సప్లై జరుగుతుందో అన్ని డయోడ్స్ ఒకేసారి ఎమిట్ అవ్వు, అంటే అన్ని డయోడ్స్ ఒకేసారి యాక్టివ్ అవ్వు. ఎక్కడ ఏ కలర్ కావాలో, ఎగ్జాంపుల్ పలానా పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆరెంజ్ కావాలి, ఆరెంజ్ కలర్ ని ప్రొడ్యూస్ చేసే ఎమిటర్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే పవర్ తీసుకుని అవి మాత్రమే వెలుగుతాయి. రిమైనింగ్ అన్ని ఆబ్సెంట్, అసలు పవరే తీసుకోవు. సో మీకు అర్థమైంది ఏంటి, ఆరెంజ్ మాత్రమే కావాలి అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ ఉంది అన్నట్లు. ఆ బ్లాక్ ఎక్స్పోజ్ చేయడానికి డిస్ప్లేస్ లో మనకి బేసిక్ గా 2 టెక్నాలజీస్ ఉంటాయి. ఒకటి బ్యాక్లిట్ టెక్నాలజీ, 2 ఈ ఎమిటింగ్ డయోడ్ టెక్నాలజీ. బ్యాక్లిట్ అంటే మనకి ఎల్సిడి ప్యానల్స్ లో మనం చూస్తూ ఉంటాం. ఆరెంజ్ లో వెలిగిద్ది, బ్లాక్ లో వెలిగిద్ది. ఎగ్జాంపుల్ ఎల్సిడి అండ్ ఓలెడ్ 2 డిస్ప్లేస్ లో 1000 nits బ్రైట్నెస్ లో మనం కలర్స్ చూస్తున్నాం. ఎల్సిడి డిస్ప్లేలో ఏం జరిగిందంటే 1000 nits లో బ్లాక్ వెలుగుతూనే ఉంటుంది, ఆరెంజ్ వెలుగుతూనే ఉంటుంది. అదే ఓలెడ్ డిస్ప్లేకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆరెంజ్ మాత్రమే 1000 nits లో ఉండిద్ది, ఆ డయోడ్స్ మాత్రం వెలుగుంటాయి. బ్లాక్ 0 nits అంటే అసలు కంప్లీట్ ఆబ్సెన్స్ లో ఉంటుంది కాబట్టి 0 nits లో మనకి బ్లాక్ అనేది అంత డీప్ గా న్యాచురల్ బ్లాక్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఎల్సిడి ప్యానల్ లో బ్లాక్ కలర్ వెలిగి మీకు ఆర్టిఫిషియల్ గా బ్లాక్ ప్రొడ్యూస్ అవుతుంటే ఓలెడ్ లో అసలు బ్లాక్ వెలగనే వెలగదు. కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి ఎల్సిడి ప్యానల్ తో కంపేర్ చేస్తే ఓలెడ్ ప్యానల్స్ లో ఎంత హెవీ ఉంటాయో మీరే అర్థం చేసుకోండి. 100% లెవెల్లో మనం కలర్ యాక్యురసీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎల్సిడి ప్యానల్ లో 100% కలర్ యాక్యురసీ ఉండదు. మెయిన్ గా ఈ ఓలెడ్ డిస్ప్లేస్ ఎవరికి సజెస్ట్ చేస్తారు అంటే, ఫోటోగ్రాఫర్స్ కి, వీడియోగ్రాఫర్స్ కి, ఎడిటర్స్ కి గ్రేటర్ లెవెల్లో రికమెండ్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా ఎడిటర్స్ ఉంటే ఓలెడ్ మానిటర్స్ ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ ల్యాప్టాప్స్ లో కూడా లీడింగ్ బ్రాండ్స్ లైక్ ఏసూస్ కానీ, డెల్ కానీ, లెనోవో కానీ, హెచ్పి కానీ, ఈవెన్ యాపిల్ మ్యాక్ బుక్స్ లో కానీ ఓఎల్ఈడి డిస్ప్లేస్ ని ఇంటిగ్రేట్ చేసుకునేది కలర్ ప్రొడక్షన్ అనేది యాక్యురేట్ గా ఉండాలి. అవుట్పుట్ అనేది ప్రొడక్షన్ లెవెల్లో టాప్ లెవెల్ రేంజ్ లో ఉండేది కాబట్టి సామ్సంగ్ ఈ రీసెంట్ టైమ్స్ లో ట్రాన్స్పరెంట్ డిస్ప్లేస్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అక్కడ కూడా యూస్ చేసింది ఈ ఓఎల్ఈడి డిస్ప్లేస్ నే. ప్రస్తుతానికి ఇది ఓఎల్ఈడి వెనుకున్న టెక్నాలజీ. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడతా. మెయిన్ గా మాట్లాడాల్సిన ఇష్యూ బర్నింగ్ ఇష్యూ. అండ్ వీడియో మధ్యలో వస్తుంది, సారీ, ఈ వీడియో స్క్రిప్ట్ కోసం చాలా కష్టపడ్డాను. ఒకవేళ నా ఫేస్ ని కొత్తగా చూస్తున్నా, మన ఛానల్ కి కొత్తగా వచ్చినా, ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోయినా కింద చూడండి, 1 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాను. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా 1 lakh లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. ఫోన్స్ ని కూడా కొన్ని తెప్పించి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నా. ఇలానే ఇంకా ఎంతో మంచి క్వాలిటీ కంటెంట్ మీ ముందు తీసుకొస్తా. ఐఫోన్ లో కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఈ ఇష్యూ. ఇండివిజువల్ పిక్సెల్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి కాబట్టి ఒక కార్నర్ లో ఒక డయోడ్ డ్యామేజ్ అవడం లేదా కొన్ని పిక్సెల్స్ డెడ్ అవడం జరిగింది అనుకోండి, రిమైనింగ్ డిస్ప్లే మొత్తం పనిచేస్తూ ఉంటుంది, కానీ అక్కడ బ్లాక్ డాట్స్ లాగా మనకు చూపిస్తూ ఉంటాయి. అవే సమ్ టైమ్స్ డెడ్ పిక్సెల్స్ లాగా కనబడుతూ ఉంటాయి. ఒకవేళ డామేజ్ క్వాంటిటీ కనుక పెరిగింది అనుకోండి, స్క్రీన్ బర్న్ అయినట్లు చూపిస్తూ ఉంటుంది. చాలా సెన్సిటివ్ డిస్ప్లేస్ అని చెప్పొచ్చు ఓఎల్ఈడి డిస్ప్లేస్. 2 యూవీ లైట్ కి అస్సలు యూవీకి ఎక్స్పోజ్ చేయొద్దు, యూవీ గ్లాస్ అసలు వాడద్దు. బ్రాండ్స్ కూడా చెప్తూనే ఉంటాయి ఓఎల్ఈడి డిస్ప్లేస్ కి డ్యూరబిలిటీ చాలా తక్కువ అని. నేను ఇక్కడతో ఓఎల్ఈడి డిస్ప్లేస్ గురించి అయిపోయింది, పక్కకు పెట్టేద్దాం.
వచ్చేద్దాం. ఇప్పుడు పిఓలెడ్ డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే అయితే సేమే, ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడే. బట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఈ ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొని పోయి ఒక పాలిమర్ మీద పెడితే ఆర్ ఎల్స్ ప్లాస్టిక్ సబ్స్ట్రేట్ మీద పెడితే దాన్నే మనం పాలిమర్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అని పిలుస్తూ ఉంటాం. షార్ట్ కట్ లో పిఓలెడ్. ఈ ఫస్ట్ అన్ని క్యాపిటల్స్ ఉండేది డిస్ప్లే టెక్నాలజీ, దీన్ని పక్కకు పెట్టేసేయండి. సెకండ్ ఇది ఫస్ట్ లెటర్ మాత్రమే స్మాల్ పి ఉందని చూసారా, ఇది ఒక ట్రేడ్ మార్క్ అనమాట. ఎల్జీ వాళ్ళ ట్రేడ్ మార్క్ ఇది. ఫస్ట్ లెటర్ స్మాల్ పి ఉన్న ప్రతి చోట కూడా ఆ పిఓలెడ్ డిస్ప్లేస్ అనేవి ఎల్జీ మ్యానుఫ్యాక్చర్ చేసింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్ లో చూస్తున్న మోటో ఎడ్జ్ 50 సిరీస్ కానివ్వండి, సామ్సంగ్ ఫ్లిప్ ఫోన్స్ కానీ, ఫోల్డబుల్ ఫోన్స్ కానీ, టెక్నో ఫ్లిప్ అండ్ ఫోల్డ్ ఫోన్స్ కానీ, మోటోరోలా ఉండే ఫ్లిప్ అండ్ ఫోల్డ్ ఫోన్స్ కానివ్వండి, ఈవెన్ గూగుల్ పిక్సెల్ 9 Pro ఫోల్డ్ కానివ్వండి, వీటన్నింటిలో కూడా పిఓలెడ్ డిస్ప్లేస్ యూస్ చేశారు. ఈ పిఓలెడ్ డిస్ప్లేస్ ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఫోన్ పడ్డా కానీ ఓలెడ్ తో కంపేర్ చేస్తే ఈ పిఓలెడ్ డిస్ప్లేస్ కొంచెం షాక్ ప్రూఫ్ ఉంటాయి. అండ్ కర్వ్డ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చర్స్ కి ఈ పిఓలెడ్ డిస్ప్లేస్ అనేవి ఇంకొక వరం అని చెప్పాలి. ఎగ్జాంపుల్ AMOLED కర్వ్డ్ డిస్ప్లే తీసుకోండి. ఆల్రెడీ కర్వ్ అయి ఉన్న డిస్ప్లేని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఫోన్ మీద ప్లేస్ చేయాలి. అదే పిఓలెడ్ లో అనుకోండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడే బెండ్ చేసేస్తారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది AMOLED కర్వ్డ్ డిస్ప్లే తో కంపేర్ చేస్తే పిఓలెడ్ లో కొంచెం ఈజీ ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ లెవెల్లో. అండ్ ఇంకొకటి డిజైనర్స్ బెజల్స్ ని రెడ్యూస్ చేయొచ్చు. దానికి రిజల్ట్ గానే ఈ మోటో ఎడ్జ్ సిరీస్ లైనప్ లో మీరు చూడండి చిన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, బెజల్స్ అసలు కనపడవు మనకి. సో పిఓలెడ్ గురించి కూడా అర్థమైంది కదా. AMOLED అండ్ సూపర్ AMOLED గురించి మాట్లాడుకుందాం. AMOLED డిస్ప్లేలో హాఫ్ AM పక్కన పెడితే రిమైనింగ్ OLED అనేది సేమ్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడే. ఫస్ట్ AM ఏంటంటే యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అని పిలుస్తూ ఉంటాం AMOLED ని. ఈ AMOLED డిస్ప్లేస్ కూడా ఫస్ట్ పవర్ ఎఫిషియన్సీకి, సెకండ్ డ్యూరబిలిటీకి పెట్టింది పేరు. డ్యూరబిలిటీని కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి పట్టుకోవాలి. జనరల్ గా OLED లో ఏదైతే టెక్నాలజీ ఉందో దానికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. బ్లాక్ డాట్ ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి. వాటిని రెక్టిఫై చేసుకుంటానే ఈ యాక్టివ్ మ్యాట్రిక్స్ అనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటి మధ్యలో TFT అనే అరేస్ టెక్నాలజీని యూస్ చేసుకుంటారు. TFT అంటే థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్స్. ఈ యాక్టివ్ డయోడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి డైరెక్ట్ గా బ్యాటరీ నుంచి పవర్ వెళ్ళిపోకుండా TFTకి వెళ్ళి TFT రిమైనింగ్ యాక్టివ్ డయోడ్స్ మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేసిద్ది. ఎక్కడ కలర్ కావాలో, ఎక్కడ లైట్ కావాలో దానికి మాత్రమే పవర్ సప్లై అయ్యేలాగా మధ్యలో ఈ TFT అనేది రెగ్యులేట్ చేస్తుండిద్ది పవర్ ని. ఒకవేళ పిక్సెల్స్ ఏమైనా డ్యామేజ్ అవ్వాలి అన్నా అక్కడ ఆస్కారం లేదు. ఎందుకు ఫస్ట్ TFT పవర్ తీసుకుంటుంది, ఆ తర్వాత పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా బ్లాక్ డాట్స్ కానీ బర్నింగ్ ఇష్యూస్ కానీ రావడానికి ఛాన్సెస్ లేవు అక్కడ. మళ్ళీ టెక్నాలజీ సేమ్ టు సేమ్ OLED కి POLED కి. బట్ మధ్యలో ఎలక్ట్రిక్ కరెంట్ ని రెగ్యులేట్ చేసేటప్పుడు TFT థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ అనేది మధ్యలో యాడ్ అవుతుంది. అదొక్కటే మెయిన్ డిఫరెన్స్. పవర్ ఎఫిషియెంట్ ఆర్ ఎనర్జీ ఎఫిషియెంట్ డిస్ప్లేస్ అని పిలవచ్చు AMOLED డిస్ప్లేస్ కూడా. ఇప్పుడు సూపర్ AMOLED అంటే ఏంటి? జనరల్ గా సామ్సంగ్ ఫోన్స్ లో మనం ఎక్కువ వింటూ ఉంటాం. అండ్ ఇది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన టెక్నాలజీనే. AMOLED డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఎక్స్ట్రా లేయర్ ని యాడ్ చేశారు వీళ్ళు. ఆ లేయర్ పేరు ఎంబెడెడ్ టచ్ సెన్సిటివిటీ లేయర్. ఈ ఎంబెడెడ్ టచ్ సెన్సిటివిటీ లేయర్ ఒకటి యాడ్ చేయడం వల్ల సామ్సంగ్ కి చాలా విషయాల్లో బెనిఫిట్ అయింది. ఒకటి కాంట్రాస్ట్ లెవెల్స్ నార్మల్ AMOLED డిస్ప్లేస్ తో కంపేర్ చేస్తే ఈవెన్ బెటర్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. రెండు బ్లూ లైట్ ఫిల్టర్స్ అనేవి ఇక్కడ నుంచి యాడ్ చేయడం జరిగింది. మూడు పవర్ మేనేజ్మెంట్ లో కూడా వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోగలిగారు. అండ్ నాలుగు ఎక్సెప్షనల్ కలర్ గ్యామెట్స్ ని కూడా ఈ డిస్ప్లేస్ లో మనం అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది. అండ్ యాపిల్ సామ్సంగ్ OLED డిస్ప్లేస్ ని యూస్ చేస్తుంది కానీ సూపర్ AMOLED డిస్ప్లేస్ ని యూస్ చేయదు. ఇక్కడతో OLED, POLED, AMOLED, సూపర్ AMOLED వీటి గురించి మనం మాట్లాడేసాం. ఇంకా QLED, న్యూ LED ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. QLED అంటే క్వాంటమ్ డాట్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇంకా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే టైం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉండిద్ది. ఇక్కడ వరకు మనకి ఎనఫ్ నాలెడ్జ్ అనేది. OLED వాడాలా, AMOLED వాడాలా, POLED వాడాలా అని చెప్పని పర్సనల్ సజెషన్ అయితే OLED డిస్ప్లేస్ యూస్ చేయడానికి ట్రై చేయండి. రా కలర్స్, ట్రూ టు ద ఐ కలర్స్ మనకి OLED డిస్ప్లేస్ కనబడతాయి POLED అండ్ AMOLED డిస్ప్లేస్ తో కంపేర్ చేస్తే. కానీ డ్యూరబిలిటీ తక్కువ, అది గుర్తుపెట్టుకోండి. ఈ తలకైన పంత మా హిందూరా బాబు అనుకుంటే AMOLED డిస్ప్లేకి వెళ్ళిపోండి. డ్యూరబిలిటీ కొంచెం బెటర్ ఉంటుంది. బడ్జెట్ లో నేను కర్వ్డ్ డిస్ప్లే తీసుకోవాలనుకుంటున్నా. తక్కువ బడ్జెట్ లో మంచి ఎక్స్పీరియన్స్ కోసం POLED డిస్ప్లేస్ ని మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా OLED, POLED, AMOLED గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో స్క్రిప్ట్ కోసం చాలా రీసెర్చ్ చేశాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.